సార్ కనపడుతుందా మీకు? రికార్డింగ్ కనిపిస్తుంది. వెయిట్ అప్పుడే కదా ఎస్ఐపి అవసరం లేదు, 1 minute. సో లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు అయింది మనకి? రిటైన్ ఎర్నింగ్స్ సార్. రిటైన్ ఎర్నింగ్స్ చేసాం కదా. ఓకే వెయిట్. సో రిటైన్ ఎర్నింగ్స్ అయిపోయింది. సో రిటైన్ ఎర్నింగ్స్ అయిన తర్వాత యాక్చువల్గా మనం ఏం చేయాలంటే, సో జిఎల్ పోస్టింగ్స్ అనమాట. జిఎల్ కి సంబంధించిన పోస్టింగ్స్ ఎలా చేయాలి ఏంటనేది ఈ రోజు నుంచి కంప్లీట్ గా ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సో ఎండ్ యూజర్ ఒక్క నిమిషం. నేను చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గోల్డెన్ రూల్స్ అనేది. ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను మీకు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం చదవండి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎండ్ యూజర్ గా ఏమడుగుతారు, ఎక్కువ అడిగేది కంప్లీట్ గా ఏమడుగుతారంటే అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటిని మాత్రమే అడుగుతారు, ఇంకేం ఉండదు. మాక్సిమం అదే అనమాట అడిగేది. ఓకే సో వీటితో పాటు నేను వేరే షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ షీట్ కూడా ఓపెన్ చేయండి. అది ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఉంచుతారా? షీట్ అలా ఉంచేయండి. ఓకే ఫైన్. సో ఇదన్నమాట. ఇంకొక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, డైరెక్ట్ గా షీట్ కూడా కాపీ పేస్ట్ చేస్తే చేయండి, నో ఇష్యూ. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీరు బీకామ్ వాళ్ళు వీళ్ళందరికీ మీ అందరికి ఆల్మోస్ట్ ఐడియా ఉండి ఉంటుంది, ఇంకా అవసరం లేదు అవి. సో మనం కంప్లీట్గా ఎలా చేద్దామంటే, రిటైన్ ఎండింగ్స్ అయిపోయింది కదా. చూడండి జనరల్ ఎంట్రీస్. ఎస్ఏపిలోకి మనం ఈ ఎంట్రీస్ అనేవి ఈరోజు మ్యాప్ చేయాలి, ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. అలాగే అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఈ ఎంట్రీస్ అన్ని కూడా ప్రాపర్ గా మీరు చదువుకోండి. ఎగ్జాంపుల్, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. రాజు దగ్గర నుంచి మెటీరియల్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ అంటే కొన్నారనమాట. మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్ అంటే బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశారు. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. పర్చేజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది ఎంట్రీ ఫామ్ అవుతుంది. తర్వాత పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ అన్నాడు. మహేష్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేశారంట. ఫర్ క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేశారు, అంటే అప్పుగా తీసుకున్నారు. బ్యాంక్ అంటే పేమెంట్ అయిపోయినట్లే, సమ్ నేమ్ అనేది మెన్షన్ అవ్వాలి. ఇక్కడ ఏం చేశారు? క్రెడిట్ బేసిస్ మీద తీసుకున్నారు. పర్చేజ్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్ అంటే రిసీవ్ అయ్యేదంతా కూడా డెబిట్ అన్నమాట. ఇన్కమింగ్ అంతా డెబిట్, అవుట్ గోయింగ్ అంతా క్రెడిట్ అని చెప్పొచ్చు. తర్వాత వెన్ విల్ బి పెయిడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్. మహేష్ కి బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? మహేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మహేష్ కి బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసాం, మహేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేసాం అనమాట. తర్వాత క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. క్యాష్ పే చేసాం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం, చిల్లర ఖర్చులు ఉంటాయి కొన్ని. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్. హలో, ఓకే. క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పర్పస్ మనము క్యాష్ అనేది పే చేసాం. రిసీవ్ అనమాట. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ పే చేసాం ఎక్స్పెన్సెస్ పర్పస్. తర్వాత పర్చేజ్ ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఏమవుతుంది? ఫర్నిచర్ అనేది డెబిట్ అవుతుంది, క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ చదవాలి. ఎంట్రీస్ అనేవి ఇంటర్వ్యూలో ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, మినిమం 100 ఎంట్రీస్ మీరు నేర్చుకుని ఉండాలి, మీకు తెలియాలి. ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు, ఏ ఎంట్రీ డెబిట్ అవుతుంది, ఏ ఎంట్రీ క్రెడిట్ అవుతుంది అనేది కూడా మీకు తెలియాలి. ఓకే, సో ఇవన్నీ ఎంట్రీస్ అనమాట, జనరల్ ఎంట్రీస్. ఇవన్నీ చదవాలి. తర్వాత చూడండి. సో మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. వెయిట్ ఉంచండి, అక్కడే ఉండండి. క్రింద ఏమని చూడండి, క్రింద ఏముంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఎస్ఐపిలో డెబిట్ ఎంట్రీ కావాలి, క్రెడిట్ ఎంట్రీ కూడా కావాలి.
ఓకేనా? క్రెడిట్ ఎంట్రీ కావాలి, డెబిట్ ఎంట్రీ కావాలి. రెంట్ జిఎల్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్, పర్చేజెస్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఒక 4 క్రియేట్ చేస్తాం. అలాగే కరెంట్ అసెట్స్, బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. టోటల్ గా ఈ రోజు మన టార్గెట్ ఏంటి? 8 టైప్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? 8 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తాము? FS00 జిఎల్ అకౌంట్ క్రియేషన్ టైప్ చేయండి. అక్కడ జిఎల్ అకౌంట్ క్రియేషన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. దాని కిందనే ఉంది, ఆల్రెడీ ఉందా? అది. సో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. వీటిని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయాలి. రెంట్ అకౌంట్ ఎగ్జాంపుల్ పైకి రెంట్ అకౌంట్ దగ్గర ఏమో చూడండి, పైకి ఇది ఉంచండి, పైకి వెళ్ళని చెప్తాను. పైకి వెళ్ళండి, ఇక్కడ కాదు, పైన 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 అంటే కిందకి వెళ్తున్నారు మీరు. ఎగ్జాంపుల్ వీటికి ఫస్ట్ నెంబర్ రేంజ్ తీసుకోవాలి. రెంట్ అకౌంట్ వెయిట్ రెంట్ అకౌంట్ ఎక్కడ ఉంది? అది రెంట్ అకౌంట్. ఓకేనా? దీనికి నెంబర్ రేంజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటుంది నెంబర్ రేంజ్? ఎక్కడ ఉంటుంది? OBD4 వీళ్ళని SAP లాగిన్ చేయండి. OBD4కి వెళ్ళండి. సో రెంట్ అంటే దేని కిందకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకు వస్తుంది. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి జిఎల్ గ్రూప్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ నోట్ చేసుకోవాలి. కంటిన్యూ, ఇంకేం అవసరం, కంటిన్యూ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ నంబర్ ఎంత ఉంది చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 400, 300 నుండి 400, 390 వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటికీ కూడా జిఎల్ గ్రూప్స్ లింక్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్. ఇక్కడ నంబర్ ఇచ్చాం 400, 300, 400, 390. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఫస్ట్ మనం 4 ఉన్నాయి, ఆ 4 జిఎల్ అకౌంట్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నమాట. అలాగే చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? SIOC అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ని నెంబర్ ఇచ్చాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కో నెంబర్ రేంజ్ ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కో నెంబర్ రేంజ్ ఉంది కదా. ఈ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నా చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ అంటే ఏంటి? ఇది ఒక జిఎల్ గ్రూప్ అన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమైతే వస్తాయో వాటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఈ గ్రూప్ లో ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాము. 400, 300 వెళ్ళండి. MS అది ఓపెన్ చేయండి ఒకసారి. MS వర్డ్ ఫార్మాట్. రెంట్ అకౌంట్ దగ్గర 400, 300 ఇవ్వండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ అన్నమాట. ఇది 400, 300 ఇస్తున్నాను ఈ జిఎల్ అకౌంట్ కి. తర్వాత శాలరీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా, దాని తర్వాత నేను ఇంకొక నెంబర్ ఇస్తున్నాను 400, 301. తర్వాత క్యాష్ డిస్కౌంట్ కూడా నేను అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకుంటున్నాను 400, 302. పర్చేజ్ అకౌంట్ 400, 305. సో 303 కదా, 302 తర్వాత 303. సో ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఫస్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. ఏ గ్రూప్ ఇవి? అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఇవి అన్నమాట. ఓకేనా? వెళ్ళండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి సపరేట్ గా ఒక టీం ఉంటుందండి. మీరు జాబ్ లోకి వెళ్తే మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మీరు R2R నేర్చుకుంటున్నాం. మీరు R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. సో ప్రాపర్ గా మీరు ఈ వీటిపైన కమాండింగ్ ఉండాలి. మిమ్మల్ని ఒకవేళ R2R టీమ్ లోకి మూవ్ చేస్తే కనుక ఒకవేళ మీరు కూడా హ్యాండిల్ చేయాల్సి రావచ్చు. ఎండ్ యూజర్ గా మాస్టర్, జిఎల్ మాస్టర్ అంటారు. ఇదంతా కూడా మీరు కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో FS00కి వెళ్ళండి. FS00/n FS00 జిఎల్ క్రియేషన్.
ఫస్ట్ నంబర్ ఏమనుకున్నాము? ఫస్ట్ మీ కంపెనీ కూడా ఏమండి క్రింద. ఇది మీ కంపెనీ కోడ్. నంబర్ ఏమనుకున్నాం? ఏ నెంబర్ అనుకున్నాం మనం? జిఎల్ అకౌంట్ నంబర్ 400 300. 400 300 కరెక్ట్ ఉంది. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఎలా చేస్తారు? రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, క్రియేట్. రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, క్రియేటెడ్. వెయిట్ నేను చెప్తాను. పేపర్ సింబల్ అని చూసారా? పేపర్ సింబల్, అది క్రియేట్ అంటే. క్లిక్ చేయండి. సో జిఎల్ అకౌంట్. సో ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది దేని కిందకు వస్తుంది? ఏ జిఎల్ గ్రూప్ అనుకున్నాము? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తాయి అవన్నీ. ఈ జిఎల్ నేమ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? OBD4 లో మనం క్రియేట్ చేసాం కదా. OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జస్ట్ నో చూసాం, అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎనీవే ఇది దేనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా. తీసుకోండి సెకండ్ వన్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దేని కిందకు వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంతేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది. ఎస్ ఆర్ నో? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దేని కిందకు వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా కాదా? ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ ఏజిఎల్ నేమ్ ఏమనుకున్నాం? జిఎల్ నేమ్ ఏంటి? రెంటా? శాలరీ అకౌంట్ సార్. రెంటేనా? రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ కింద రండి. రెంట్ అకౌంట్ అని ఇవ్వండి. ఎస్ఏపిలో కింద షార్ట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ అని ఇవ్వాలి. రెంట్ అకౌంట్ తర్వాత లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంటే. రెంట్ అకౌంట్ అని ఇవ్వండి. అలా అవసరం లేదు, అలా కాదు. రెంట్ అకౌంట్, రెంట్ ఏసీ అని టైప్ చేయండి. సో రెంట్ అకౌంట్ అన్నమాట. తర్వాత కంట్రోల్ డేటా వెళ్ళండి. పైన కంట్రోల్ డేటా ఉంది కదా. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే లాస్ట్ లో ఉంది చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే క్రిందికి రండి. షార్ట్ కీ 001. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఇది ఎందుకో చెప్తాను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అంటే ఏంటి? మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దగ్గర క్రియేట్ చేసాం, మీకు గుర్తుందో లేదో అదనమాట. G001. ఓకే, సేవ్. డేటా వాస్ సేవ్డ్. మనం ఏం చేసాం? ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సెట్టింగ్స్ ఉంటాయి చూడండి. హైరార్కీ డిస్ప్లే, డిఫైన్ డిస్ప్లే అకౌంట్ నావిగేషన్ ట్రీ. కంటిన్యూ చేయండి. సో దిస్ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. అంటే ఏంటి? న్యూ స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో /n FS00 ఇవ్వండి. అంటే సేమ్ టీ కోడ్ రీఫ్రెష్ చేస్తున్నాం పేజ్ని. మనం FS00లోనే ఉన్నాం కానీ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ చూసారా? అదిగో అది ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే అలా చేస్తారా? అది చూసారా? ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్. మనం రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది చూడండి. ఇంకోటి శాలరీ అకౌంట్. వెళ్ళండి. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ అని లెఫ్ట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ క్రియేట్. అది క్రియేట్ ఇవ్వండి. నెంబర్ ఎంత ఇవ్వాలి? పైన 400 300 ఇచ్చేసాం. 400 301. మనం ఎక్సెల్ లో కూడా అదే నెంబర్ తీసుకున్నాం చూడండి కావాలంటే. 400 300 ఎక్కడ ఉంది చూపించండి. 400 300 ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ రెంట్ అకౌంట్ దగ్గర ఉంది చూడండి కిందదు. సో దాని తర్వాత నెంబర్ క్రియేట్ పైన క్లిక్ చేసి తర్వాత నెంబర్ ఇచ్చాం 400 301. వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఏ అకౌంట్ క్రియేట్ చేయాలి? సెకండ్ వన్ అనేది శాలరీసా? శాలరీ అకౌంట్ వెళ్ళండి. 400 301 నంబర్ కూడా అదే చూసారా? శాలరీ అకౌంట్.
సాలరీ అకౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వస్తుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ తీసుకున్నాము. షార్ట్ టెక్స్ట్ సాలరీస్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఒకటే ఇవ్వండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, కిందకి రండి, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, అండ్ సేవ్ చేయండి. చూసారా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ అవుతుంది. చూసారా, నెక్స్ట్ ఏముంది చూడండి, అక్కడ ఏజిఎల్ క్రియేట్ చేయాలి మనం. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో ఉంది చూడండి. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ వెళ్ళండి, నెంబర్ 303 అన్నమాట. ఎలా చెప్పచ్చు, పైన ఎక్కడ 301 వరకు ఉంది చూడండి, 301. దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాము, క్రియేట్ పైన క్లిక్ చేస్తాం. క్రియేట్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ ఏజిఎల్ గ్రూప్ అనుకున్నాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకి వస్తుంది. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్. క్యాష్ డిస్కౌంటా, అదేనా చూడండి. క్యాష్ డిస్కౌంట్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎల్ అకౌంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ యాక్టివిటీ. అంటే ఎండ్ యూజర్ కూడా చేయాల్సిన అవసరం ఉండొచ్చు సమ్ టైమ్స్, బట్ దీనికి సపరేట్ టీమ్ ఉంటుంది. బట్ ఎంట్రీస్ అనేవి వీటిని బేస్ గా చేసుకుని పోస్ట్ చేస్తాం. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది చూడండి, ఏజిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. పర్చేజెస్ వెళ్ళండి, క్రియేట్ లోకి వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ గ్రూప్, ఏ జిఎల్ గ్రూప్ ఇది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ కాబట్టి అది ఇవ్వాలి. పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. చూసారా, OBD4 లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ అంటే ఏంటి, ఒక ఫైల్ లా ఉంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్ చూడండి పైన ఫైల్, మెయిన్ ఫైల్ చూసారా, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ OBD4 లో ఆ నంబర్ రేంజ్ అనేది అక్కడ క్రియేట్ చేసాం. దాన్ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. కింద పేపర్స్ లా ఉన్నాయి, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్, పర్చేజెస్, ఇవన్నీ పేపర్స్ లా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, జిఎల్ అకౌంట్స్. అంటే జిఎల్ గ్రూప్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత ఏముంది, నెక్స్ట్ గ్రూప్ ఏముంది చూడండి. నెక్స్ట్ ఓపెన్ చేయండి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్.
కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్స్ డిఫరెంట్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాం. ఒక కంపెనీకి మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయండి. సో మనం కరెంట్ అసెట్స్ తీసుకుంటున్నాం. OBD4 లోకి వెళ్ళండి. నెంబర్ రేంజ్ ఎంత ఉంది? OBD4 లో ఆ గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. పొజిషన్ వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి గ్రూప్స్ లింక్ అయి ఉంటాయి కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి ఫస్ట్ OBD4 లోకి వచ్చిన వెంటనే. సో కరెంట్ అసెట్స్ నెంబర్ రేంజ్ ఎంత ఉంది? కరెంట్ అసెట్స్ 100, కరెంట్ లయబిలిటీస్ అది 200, 100 వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో ఈ గ్రూప్ లో ఏముంటే కరెంట్ అసెట్స్ గ్రూప్ లో ఏమేమి ఉండొచ్చు? బ్యాంక్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్స్ ఉంటాయి. సో నంబర్ ఇవ్వండి 200, 100. నెక్స్ట్ GL అకౌంట్ కి ఇంకొక నెంబర్ ఇస్తున్నాను 200, 102, 101. $200, 102. $200, 103. సో ఇవన్నీ కూడా నంబర్ రేంజెస్ అన్నమాట. 200, 100. ఓకేనా? వెళ్ళండి స్లాష్. సో వీటిని చూడండి, OBD4 లో GL గ్రూప్స్ ఇచ్చాం, కరెంట్ అసెట్స్ గ్రూప్. సో అక్కడ నెంబర్ రేంజ్ కూడా ఇచ్చాం. ఆ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి క్రియేట్ లోకి వెళ్ళండి. నెంబర్ ఎంత? 200, 100. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ ఇవ్వండి. ఇది GL గ్రూప్ అన్నమాట. ఎక్కడ క్రియేట్ చేసాం కరెంట్ అసెట్స్ అనేది? OBD4 లో క్రియేట్ చేసాం. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా బ్యాంక్ అకౌంటే. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్. సో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ HDFC బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళాలి. నంబర్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది 200, 101. HDFC బ్యాంక్ చేద్దాం. అవన్నీ క్రియేట్ చేద్దాం, నేను చెప్తాను. వెళ్ళండి క్రియేట్ 200, 101. కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఏంటి? HDFC బ్యాంక్. లాంగ్ టెక్స్ట్ కూడా HDFC బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. సార్ ఇక్కడ మెసేజ్ టెస్ట్ వచ్చింది, ఎందుకని ఇలా వస్తుంది? అదేం కాదు, కంటిన్యూ చేయండి. అది లోకల్ కరెన్సీ తీసుకోలేదు, ఏం కాదు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అక్కడ కంట్రోల్ డేటాలో ఉంది కదా, లోకల్ కరెన్సీ ఓన్లీ ఉంటుంది, తీసుకోవాలి, అవసరం లేదు, ఏం కాదు. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇంకో GL అకౌంట్ తీసుకుంటున్నాం. current assets comes under balance sheet. ICICI Bank
కంట్రోల్ డేటా. కంటిన్యూ. ఇంకొక బ్యాంక్ ఉంది, క్రియేట్ చేయండి, సిటీ బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001. సార్ ఇప్పుడు G01 అంటే అది జనరల్ లెడ్జర్లోకి వస్తాయా ఇవన్నీ? జనరల్ లెడ్జర్ కాదండి, మనం ఫీల్డ్ స్టేటస్ వేరియెంట్ క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించింది అనమాట. ఓకే, ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇక్కడ లైన్ ఐటెడ్ డిస్ప్లే షార్ట్ కి 001 ఉంది, అంటే పోస్టింగ్ డేటా. దేనికి ఉపయోగపడుద్ది? మీకు నెక్స్ట్ యాక్చువల్గా పోస్టింగ్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తాను అనమాట. చెప్తాను మీకు, చెప్తాను ఇప్పుడు అర్థమవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే కూడా చెప్తాను మీకు. ఇవన్నీ యాక్చువల్గా చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే, పోస్టింగ్ కీ, అలాగే పైన అకౌంట్ కరెన్సీ, INR, ఓకేనా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కాన్సెప్ట్స్, సపరేట్ కాన్సెప్ట్స్, 1 by 1 వస్తుంది మీకు. ఓకే, అర్థమైందా? తర్వాత ఫిజికల్ వినిపిస్తుందా లేదా? ఓకే సార్, సపరేట్ కాన్సెప్ట్స్ అవన్నీ. ఓకే, సపరేట్ కాన్సెప్ట్స్ అండి. నేను చాలా డెప్త్ గా చెప్తాను మీకు, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఓకేనా? సేవ్ చేయండి. చేశారు కదా, అది ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. వెయిట్ ఎలాబరేట్ చేయండి ఒకసారి. కూర్చుంటావా? ఎక్కడికి వెళ్ళండి, ఎలాబరేట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎలాబరేట్ చేయండి. చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పైన క్రిందది కూడా ఎలాబరేట్ చేయండి. చూసారా, మనం GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా మాస్టర్ డేటా మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్. సో GL అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలనే దానిపైన కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి. దీన్ని ఏమంటారు? GL మాస్టర్ డేటా అంటారు. GL అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఈ అకౌంట్స్ అన్ని కూడా R2R టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా. R2R వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈ వర్క్ అంతా కూడా. GL అకౌంట్ క్రియేషన్ అంతా కూడా కంప్లీట్ గా ఎవరు చేస్తారు? R2R టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే GL అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేసాము? OBD4 కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBD4 కి వెళ్ళండి. న్యూ సెషన్ అంటే అది కాదు, అలా కాదు. బ్యాక్ అది న్యూ సెషన్ అంటే. OBD4 కి వెళ్ళండి, OBD4 ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ GL గ్రూప్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఫస్ట్ లో అది కాదు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇంకోటి కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్స్ ఇంకోటి చేసాము. చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ ఉంది? SIOC, ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 2 ఉన్నాయి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే ప్రతి గ్రూప్ మనం ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, కరెంట్ అసెట్స్. వీటికి నంబర్ రేంజ్ ఇచ్చాం. చూసారు, రైట్ సైడ్ నంబర్ రేంజ్ ఇచ్చాం, చూపించండి. ఈ నంబర్ రేంజ్ 400, 300 ఇవి ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? GL అకౌంట్స్ క్రియేట్ చేసాము, గుర్తుపెట్టుకోండి. చూపించండి, GL అకౌంట్స్ చూపించండి. ఇవి GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. GL గ్రూప్స్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక GL గ్రూప్. సో GL గ్రూప్ లో GL అకౌంట్స్ ఉన్నాయి. కరెంట్ అసెట్స్ అనేది ఒక GL గ్రూప్. GL గ్రూప్ లో GL
అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. క్లియర్ కదా? క్లియర్ కదా? సో ఇదన్నమాట. ఓకేనా? రైట్. సో దీన్ని ఏమంటారంటే ఇలా మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ వి విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. వెళ్ళండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో డిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అనేవి ఉన్నాయి. సో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి చూద్దాం. కిందకి రండి. ఎగ్జాంపుల్ చూడండి, డాక్యుమెంట్ పోస్టింగ్ ఎగ్జాంపుల్ అక్కడ యాడ్ చేసుకోండి. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్ FB50. జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50. జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్ బ్రాకెట్ లో FB50 ఇవ్వండి. సారీ, బ్రాకెట్ లో కాదు, బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్ అని టైప్ చేయండి శివరాజ్. సింగిల్ స్క్రీన్. అగైన్ జిఎల్ పోస్టింగ్ F-02. జిఎల్ పోస్టింగ్ F-02. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్, ఫుల్ ఫ్లెజ్డ్ ఎండ్ యూజర్, 100% ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇదంతా. ఓకేనా? F-02 బ్రాకెట్ లో డబల్ స్క్రీన్. సో ఒక జనరల్ లెడ్జర్ అకౌంట్ ని పోస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సింగిల్ స్క్రీన్ లో డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. అలాగే FB50 సింగిల్ స్క్రీన్. అలాగే జిఎల్ అకౌంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చు? డబల్ స్క్రీన్ లో F-02. సో ఈ జిఎల్ అకౌంట్స్ రెండు కూడా, ఈ జిఎల్ ఎంట్రీ పోస్టింగ్స్ టీ కోడ్స్, ఈ రెండు కూడా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? వెళ్ళండి. ఎండ్ యూజర్ అడిగేది ఏంటి? టీ కోడ్స్, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు, ఇవి మేజర్ గా అడుగుతారు. ఓకేనా? సో రెంట్ పెయిడ్ ఆల్రెడీ రెంట్ పెయిడ్ అనేది మన దగ్గర ఉంది. ఇక్కడ రెంట్ పెయిడ్ అనేది ఎలా చేయాలో ఉంది ఇక్కడ మన దగ్గర. ఓకేనా? రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అనేది ఎంట్రీ పోస్ట్ చేయాలి మనం. చూడండి, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సింగిల్ స్క్రీన్ లో ఏంటి? సింగిల్ స్క్రీన్ జనరల్ లెడ్జర్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. సో వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తున్నాము. వెళ్ళండి, FB50 సింగిల్ స్క్రీన్. ఎండ్ యూజర్ గా డాక్యుమెంట్ ఎంట్రీ మీతోనే చేయిస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. FB50 చూసారా, ఇక్కడ కనిపిస్తుంది డాక్యుమెంట్. మీరు ఎండ్ యూజర్ గా వెళ్ళిన తర్వాత రేపు జాబ్ లోకి వెళ్ళినా ఇలాగే పోస్ట్ చేస్తారు. అది S/4HANA సర్వర్ అవ్వచ్చు, ECC వెర్షన్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి. రెండు ఒకేలా ఉంటాయి, చేంజెస్ ఏమి ఉండదు. 99% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ECC S/4HANA. అక్కడ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ దగ్గర డేట్ ఇవ్వండి. 26/07/2024 డేట్ ఇస్తున్నాం. కరెన్సీ INR తీసుకుంటున్నాం మనం. INR కదా మన కరెన్సీ ఏంటి? INR. ఓకేనా? క్రిందకి రండి. క్రింద జిఎల్ అకౌంట్ దగ్గరికి రండి. జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి. మనం FS00 లో క్రియేట్ చేసాం కదా, జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ, లాస్ట్ లో టిక్ మార్క్ ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? రెంట్ అకౌంట్. మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఈ 8 జిఎల్ అకౌంట్స్ అనేవి FS00 చేస్తాం. ఇవి తీసుకుంటున్నాం, ఇవ్వండి. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాడు R2R లో. సో రెంట్ అకౌంట్ తీసుకున్నాం. డ్రాప్ డౌన్ చేయండి, రైట్ సైడ్. రెంట్ అకౌంట్ డెబిట్ కదా, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి, డెబిట్ చేయండి. అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. అమౌంట్ 10,000 ఇవ్వండి. సో 10,000 రూపీస్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కిందకి రండి. క్రిందకి రండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ జిఎల్ వస్తుంది. డెబిట్ జిఎల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ జిఎల్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ లో బ్యాంక్ ఉంచండి, పైన ఉంది, టాప్ లో ఉందా తీసుకోండి. కంటిన్యూ చేయండి. డెబిట్ చేయండి, క్రెడిట్ చేయండి. అంతే. 10,000 ఇవ్వండి. 10,000 ఎంటర్. చూసారా, టెక్స్ట్ అడుగుతుంది. రైట్ సైడ్ టెక్స్ట్ కూడా ఇవ్వాలి ఎండ్ యూజర్ గా.
వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. రెంట్ పెయిడ్, ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది, మీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మనం బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసామో మీకు గుర్తుందా? అవి నోట్ చేసుకోవాలని చెప్పాను. అలా కాదు, క్లోజ్ చేయండి చెప్తాను. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, వస్తాయి, మీవే వస్తాయి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి చెప్తాను. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. క్రింద వచ్చినాయా? అదిగో అవి. మీ 5 కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాను. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా ఎందుకని నేను చెప్తాను. బిజినెస్ ఏరియా ఎందుకు ఇస్తామో, ఈ ఐఎన్ఆర్ అంటే ఏంటి, 0001 అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను మీకు. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా రెంట్ టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ ఇవ్వాలి, రెంట్ పెయిడ్. టెక్స్ట్ ఏదైతే అది ఇవ్వాలి, నేను చెప్తాను. ఇవన్నీ ఇంకా డెప్త్ గా చెప్తాను. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఫస్ట్ డే ఇవ్వాలి, హైదరాబాద్ ఇస్తున్నాను. అంటే ఈ ట్రాన్సాక్షన్ హైదరాబాద్ లో జరిగిందని ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ పైన సిమ్యులేట్ ఆప్షన్ చూస్తారా? సిమ్యులేట్ పైన చూడండి, టాప్ లో ఉంది సిమ్యులేట్. రైట్ సైడ్ కండి, అదిగో చూసారా? సిమ్యులేట్ చేశారు. ఏమైంది ఇక్కడ చూడండి. ఎస్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ చూపించండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? పైన ఎస్ఏ డాక్యుమెంట్. అది ఎస్ఏ అంటే ఏంటి? ఏం చెప్పాను మీకు? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని చెప్పాను. OBA7 లో క్రియేట్ చేసాం. డాక్యుమెంట్స్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత ఏముంది ఇంకా? నంబర్. ఓకే, కిందకి రండి. మీ కంపెనీ కోడ్ ఉందా? రైట్ సైడ్. డాక్యుమెంట్ డేట్ ఎక్కడ ఉంది? పైన చూడండి, డాక్యుమెంట్ డేట్ 26/03/2000 డాక్యుమెంట్ డేట్ జనరేట్ అయింది. కంపెనీ కోడ్ SIVA శివ. పోస్టింగ్ డేట్ 26/03/2024. ఫిజికల్ ఇయర్ 2023. మన ఫైనాన్షియల్ ఇయర్ 23 లో ఉన్నాం, 24 కాదు. పీరియడ్ 12 ఉన్నాం. అంటే ఏంటి? లాస్ట్ పీరియడ్ లో ఉన్నాం, మార్చ్ లో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ నుండి పీరియడ్ 1 అవుతుంది మళ్ళీ. క్లియర్ కదా? ఇది పీరియడ్ అన్నమాట. ఆ తర్వాత కిందకి రండి. 40 అంటే పోస్ట్ లైన్ ITM చూసారు? ఐటీఎం ఎక్కడ ఉంది? పైన. ITM అంటే ఏంటి? లైన్ ఐటమ్ 1 అంటారు దాన్ని. అక్కడ నుండి 1 నుండి రైట్ సైడ్కి వచ్చేది కంప్లీట్ గా 1 to 1. ఆ లైన్ మొత్తం లైన్ ఐటమ్ 1 అంటారు. 1 ఉంది కదా, 1 కి స్ట్రైట్ లో ఉందంతా లైన్ ఐటమ్ 1. 2 కి స్ట్రైట్ లో ఉందంతా కూడా లైన్ ఐటమ్ 2. గుర్తుపెట్టుకోండి, లైన్ ఐటమ్ 2. తర్వాత PK ఉంది. PK అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కీ. 40 అంటే ఏంటి? డెబిట్. చూడండి, 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సరిపోయిందా? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. రైట్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. మీకు సంబంధం లేదు. సో వచ్చింది కాబట్టి నేను ఎర్రర్స్ రిజల్యూషన్ చేస్తాను. మీకు ఒక టీ కోడ్ ఇచ్చేస్తే మనం ఎర్రర్ ఇంకా కనిపించదు. నేను తర్వాత చెప్తాను. దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ లో క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని దానిపైన క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. టూ దగ్గర కూడా రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ తీసుకో. కేటగిరీ దగ్గరికి రండి. కేటగిరీ రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ ఇస్తున్నాను. ఇది మీకు సంబంధం లేదు. ఇట్లా ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మీరు టికెట్ రేట్ చేస్తారు, ఎర్రర్స్ వచ్చినప్పుడు. ఓకేనా? ఒకసారి చేస్తే తర్వాత ఇంక మీకు ఎర్రర్ కనిపించదు. డోంట్ వరీ. ఇక్కడ ఎక్స్పెన్సివ్ తీసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి కింద. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అంటే ఏంటి? ఎసెట్ కింద తీసుకోండి. అది ఎసెట్ కేటగిరీ. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి.
ఇప్పుడు టీఆర్ వస్తుంది మీకు, ఇంతకుముందు రాలేదు మీకు. క్రింద టీఆర్ పైన క్లిక్ చేయండి, క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఇక్కడ ఏం చేశారు మీరు? ఏదో ఒకటి ఇచ్చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఇవ్వండి. కొన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సేవ్ చేయండి. ఇంకా కింద లాస్ట్ లో సేవ్ ఉంది, కంటిన్యూ చేయండి. కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ టాప్ లో బ్యాక్ ఉంది కదా, అది కదా, అది బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, క్లోజ్ చేయండి. అది సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ వస్తుందా? ఏ నెంబర్ ఇచ్చారు? ఓపెన్ చేయండి. /n ఇవ్వండి. ఫస్ట్ నుంచి చేద్దాం మళ్ళీ. /n FB50. డేట్ ఇవ్వండి. ఎర్రర్ వస్తుంది, అది ఎండ్ యూజర్. మీరేం చేయరండి, మీకేం సంబంధం లేదు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాము, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. క్రిందికి రండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వకూడదండి, టెక్స్ట్ ఇవ్వండి. కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఇవ్వాలి టెక్స్ట్ అనేది. ఎంటర్ చేయండి. ఎంటర్ ఇప్పుడు ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి, ఏం కాదు. బిజినెస్ చేయమండి. ఎంటర్ చేయండి. క్రింద మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కదా, డెబిట్ క్రెడిట్ చేయండి. క్రెడిట్ అమౌంట్ 10,000. టెక్స్ట్ ఇవ్వండి. ట్యాప్ నొక్కేస్తే వెళ్ళిపోతుంది. రెంట్ పెయిడ్. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ట్యాప్ పైన క్లిక్ చేస్తే వెళ్తుంది. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. బిజినెస్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ నోట్ ఫెయిల్. ఓపెన్ చేసి దానిపైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ వస్తుంది, దానిపైన చేద్దాం. కంప్లీట్ డౌన్కి రండి. కస్టమైజింగ్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో కస్టమైజింగ్ ఉంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీకు చెప్తాను. డిఫైన్ డాక్యుమెంట్స్ పెట్టి అది క్లిక్ చేయండి. క్యారెక్టరిస్టిక్స్ సెలెక్ట్ అయిందిగా, ఇవి అవసరం లేదు యాక్చువల్గా. ఈ ప్రాఫిట్ సెంటర్ రిమూవ్ చేసేయండి. టిక్ మార్క్ ఉంది, అది కదా. రిమూవ్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇస్తానండి. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ క్లోజ్ చేయండి. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. చూద్దాం, అవ్వకపోతే ఫస్ట్ నుంచి చేయాలి. సేవ్ చేయండి. వెయిట్, డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, వెయిట్ చేయండి. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్. సక్సెస్ఫుల్ గా డాక్యుమెంట్ మనం పోస్ట్ చేస్తాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇదంతా కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. ఓకేనా? మీకు ఎర్రర్స్ ఏం రావు. మళ్ళీ కూడా చేయండి. సెట్టింగ్స్ అన్ని చేసేసాం, మీకు ఎర్రర్స్ రావు మీకు. పోస్టింగ్ మళ్ళీ డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. అలా కాదు, డాక్యుమెంట్ డేట్ ఎక్కడ తీసుకుంటారు? సేమ్ ఇప్పుడు FB50లో ఉన్నాం మనం, సింగిల్ స్క్రీన్ లోనే ఉన్నాము. FB50 ఇవ్వండి. మోహన్, మనం FB50లో ఉన్నామండి, ఆల్రెడీ సేమ్ స్క్రీన్ లో ఉన్నాం. ఇవ్వండి. డేట్ ఇవ్వండి. కిందకి రండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఓన్లీ ఎంట్రీ. యాక్చువల్లీ ఎంట్రీ పోస్టింగ్ చేస్తున్నాం. జస్ట్ ఇది ఒకటి చూపిస్తే మీకు ఉపయోగం ఉండదు. మీ బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తే మీకు డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. రెంట్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ ఇవ్వండి.
సేమ్ అలాగే ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ కూడా ఇవ్వండి. టెక్స్ట్ కూడా ఇవ్వాలి. బిజినెస్ ఇయర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్రెడిట్ ఎంటర్ ఇవ్వకూడదు, అప్పుడే ఇవ్వకూడదు, కంప్లీట్ అవనివ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. బిజినెస్ ఇయర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. ఇలా డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు పోస్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? సింగిల్ స్క్రీన్ లో మనం ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో తెలిసింది మీకు. ఒక్కొక్కరు ఎండ్ యూజర్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇట్లాంటి ఎంట్రీస్ అట్లీస్ట్ ఒక 50 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి మీరు. ప్రాక్టీస్ పర్పస్ మినిమం 50 పోస్ట్ చేయాలి. ఓకేనా? వెళ్ళండి. డాక్యుమెంట్ మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేయండి అలాగే. టెక్స్ట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, క్రెడిట్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. చూసారా? ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. పీరియడ్ 12th పీరియడ్ లో ఉన్నాం చూడండి. 12th పీరియడ్ రైట్ సైడ్ చూడండి. 12th పీరియడ్ లో ఉన్నాం. ఓకేనా? కింద 40 అంటే ఏంటి? 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. పోస్టింగ్ కీస్ దగ్గరికి వెళ్ళండి. 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ కదా? సేవ్ చేసేయండి. సేవ్. దర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. మీరు వేరే బ్యాంక్ ఇచ్చారు అప్పుడు, అందువల్ల వచ్చింది అది, లేకపోతే రాదు అది. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ చేద్దాము. ఒక పని చేయండి, 1 minute లైన్ లో ఉండండి. మీకు వస్తూనే ఉంటుంది కదా, దాన్ని డియాక్టివేట్ చేస్తే ఇంక కనిపించదు. మీకు టీ కోడ్ చెప్తాను. SM30కి వెళ్ళండి. SM30లోకి వెళ్ళండి. ఇది కన్సల్టెంట్కి సంబంధించింది, మీకు సంబంధం లేదు. బట్ ఎర్రర్స్ వస్తే మీరు ఏం చేస్తారు? మీకు ఎర్రర్ ఫామ్ అయింది, ఎర్రర్ వచ్చింది, ఏం చేస్తారు మీరు? టికెట్ రైట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అని టికెట్స్ ఉంటాయి. టికెట్స్ రైట్ చేస్తారు. ఆ టికెట్స్ ఎలా రైట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ సపరేట్గా చెప్తాను మీకు నేను. సో ఇక్కడ ఏంటి? SM30లోకి వెళ్ళాం. మీరు టికెట్ రైట్ చేసినప్పుడు ఎండ్ యూజర్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తారు ఇంతకుముందు. బట్ మీకు ఆ ఎర్రర్ కనిపించకూడదు కాబట్టి ఏం చేయాలి? అక్కడ V_FAGL_ తీసేయండి. అక్కడే V_ ఉంది, ఉంచండి. V_ ఉంచండి. FAGL_ SPLIT_ ACT ఇవ్వండి. ACT మెయింటైన్ బ్యాంక్ క్లిక్ చేయండి. మెయింటైన్ క్రింద ఉంది చూడండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
ఇన్యాక్టివ్ టిక్ మార్క్ చేయండి. ఇన్యాక్టివ్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ రాదు మీకు, ఇంకా సేవ్ చేసేయండి. ఇంకా అవసరం లేదు, క్రియేట్ రిక్వెస్ట్ అవసరం లేదు, వదిలేయండి, అది క్లోజ్ చేయండి, డైరెక్ట్ గా సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? అప్పుడు వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, చూద్దాం అవుతుంది. FB50కి వెళ్ళి ఏదైనా పోస్ట్ చేయండి. సో FB50 GL పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50 చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. అలాగే డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తాం, మీరు స్క్రీన్ లో ఎలా పోస్ట్ చేస్తారు కంపెనీలో? మీ డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు, INR ఇచ్చాం, రెంట్ అకౌంట్ ఇవ్వండి, శాలరీ ఇస్తారా? ఇవ్వండి. సిమ్యులేషన్ అవన్నీ ఇవ్వాలి. పోస్ట్ అయిపోయింది, చూసారా? డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. సో ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అన్నమాట. ఓకేనా? సో రేపటి నుండి ఇంకా డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేద్దాం, 1 by 1 చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా? మీరేమి చేయకండి శివకుమార్ గారు. నెక్స్ట్ రేపటి నుండి డాక్యుమెంట్స్ అనేవి ఎలా పోస్ట్ చేద్దాం, రకరకాలుగా ఎలా పోస్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా చూడొచ్చు ఏంటి, ఇవన్నీ కూడా రేపటి నుంచి చెప్తాను మీకు. ఓకేనా? సో ఫంక్షన్ అంటే ఫంక్షన్ మామూలు కన్సల్టెంట్ చేసే అన్ని కూడా అయిపోయింది, సెట్టింగ్స్ అన్ని అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, మీకు డైరెక్ట్ గా చేసినట్లు ఉంటుంది. థియరిటికల్ గా మేము డాక్యుమెంట్ చూపించి చెప్పాను అనుకోండి, దానివల్ల ఏ విధమైన బెనిఫిట్ ఉండదు మీకు. అగ్రీ ఆర్ నాట్? అగ్రీ ఆర్ నాట్? కన్సల్టెంట్ అనేవాళ్ళు ఓన్లీ డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయాలంటే కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకోండి. నేను మీకు కాన్ఫిగరేషన్స్ కూడా కొన్ని చెప్తాను, అంటే కన్సల్టెంట్ కూడా చెప్తాను, అంటే సింపుల్ వేలో చెప్తాను. మీకు ఈజీగా కన్సల్టెంట్ నాలెడ్జ్ కొంత వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్ నాలెడ్జ్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వస్తుంది. మనం రేపు నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేద్దాం, రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.